Hello all, welcome back to our YouTube channel of JNDH Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. Regarding for the notes and materials, if you want any access, so please do join in our Telegram channel. The link is in the channel about. And if you're having still any doubts regarding for anything, please let me know in a comment section. లైక్ చాలామంది అడుగుతున్నారుగా లైక్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని. సో ఈ వీడియోలో దాని గురించే వీడియోస్ అనేది చేస్తున్నాను. సో ఎవరైతే గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ ఉన్నారో అండ్ కాలేజ్ మీ మీ కాలేజ్లో ఒకసారి అయితే కనుక్కోండి. డైరెక్ట్ నాకు తెలిసి అయితే మ్యాక్సిమం అన్ని కాలేజ్లో లిస్ట్ అనేది వచ్చేసిందంట. సో మ్యాక్సిమం ఈ వీకెండ్ వరకు అన్ని కాలేజెస్లో గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది వస్తుంది. అండ్ ఎవరైతే డైరెక్ట్గా అప్లై ఉన్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి. సో మీకు కూడా పీసీసీఎం అనేది వస్తుంది. సో డోంట్ బీ వరీ అబౌట్ దాట్. అండ్ మ్యాక్సిమం అన్ని కాలేజెస్లో ఈ గ్రేస్ మార్క్స్ సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ఎవరికైనా రిలీజ్ కాకుంటే మాత్రం ఈ వీకెండ్ లోపు రిలీజ్ అవుతుంది. అండ్ డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు సో గ్రేస్ మార్క్స్ లిస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మ్యాక్సిమం అయితే అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్నాక మీకు వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. సో అవి సబ్మిట్ చేసి మీరు గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నేను కింద ఒక వీడియో ఇస్తాను అసలు గ్రేస్ మార్క్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, లైక్ ఎలా అప్లై చేస్తారని. సో ఈ వీడియో మ్యాక్సిమం గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే అన్ని కాలేజెస్లో రిలీజ్ అయిపోయింది. సో యాజ్ ఫర్ ద మా జేఎన్టీహెచ్ అప్డేట్స్ నుంచి పేజ్ నుంచి చెప్తున్నాం ఏంటంటే లైక్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మ్యాక్సిమం అయితే చెక్ చేసుకోండి మీ కాలేజ్లో దోస్ హు ఆర్ సో ఇంక్లూడింగ్ ఆల్ 2-1, 2-2, 3-1, 3-2 అన్ని రిజల్ట్స్ వచ్చేసాయి. కాబట్టి ఈ గ్రేస్ మార్క్స్ లిస్ట్ 2 కూడా రిలీజ్ అయింది. అండ్ ఎవరైతే ఇంకా కాలేజ్లో రిలీజ్ కాలేదు అంటున్నారో సో మీ కాలేజ్ తోటి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అయితే వాళ్ళైతే చెప్తారు అసలు యాక్చువల్గా మేబీ ఈ వీకెండ్ లోపు రిలీజ్ అయిపోతుంది గ్రేస్ మార్క్స్ లిస్ట్. అండ్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేడ్ బి డిటెన్షన్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, అసలు యాక్చువల్గా డిటెన్షన్ ఉందా లేదా, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు బీ స్టార్టెడ్ వెరీ సూన్ అండ్ రీసెంట్లీ. అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అసలు యాక్చువల్గా గ్రేడ్ బేస్ డిటెన్షన్ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం ఈ నెక్స్ట్ వీక్లో ఏదో ఒక అప్డేట్ వస్తుంది రిగార్డింగ్ ఫర్ ద గ్రేడ్ బేస్ డిటెన్షన్. బికాజ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ కూడా వచ్చేసింది అండ్ అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నారు. సో మాకు తెలిసిన అప్డేట్ ప్రకారం అయితే గ్రేడ్ బేస్ డిటెన్షన్ గురించి వాళ్ళు ఒక లిస్ట్ అయితే తయారు చేస్తున్నారంట. విత్ 25% గ్రేడ్స్ తక్కువ 25% కంటే గ్రేడ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి గ్రేడ్ బేస్ డిటెన్షన్ షేడ్ ఈజ్ అప్లికేబుల్ అండ్ రిమైనింగ్ అందరూ ప్రమోట్ అయినట్టే. సో నేను బీ ఫార్మసీ వాళ్ళకి చెప్పాను కదా, లైక్ బీ ఫార్మసీలో ఓన్లీ ఎవరైతే కాలేజ్కి వెళ్ళలేరో అండ్ ల్యాబ్స్కి కూడా డీటెయిన్ అయ్యారో వాళ్ళు మాత్రమే డీటెయిన్ అయ్యారు గైస్. సో దర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ గ్రేడ్ బేస్ డిటెన్షన్ అండ్ మీరందరూ ప్రమోట్ అవుతారు. దెర్ ఈజ్ నో ఇష్యూస్ రిగార్డింగ్ ఫర్ గ్రేడ్ బేస్ డిటెన్షన్ కానీ. అండ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, గ్రేస్ మార్క్స్ లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో మీ కాలేజ్లో వెళ్ళి చెక్ చేసుకోండి గైస్. సో దిస్ ఈస్ ద అప్డేట్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేడ్ బేస్ డిటెన్షన్ అండ్ డిటెన్షన్ లిస్ట్. అండ్ still if you're having any doubts, please let me know in a comment section guys. And thank you for watching this video. Thank you so much. And please subscribe to our channel for more updates of regarding for the JNDH. అండ్ నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను గ్రేడ్ బేస్ డిటెన్షన్ గురించి. మేబీ మార్నింగ్ రేపు మార్నింగ్ ఒక వీడియో వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.